వెల్కమ్ టు అవర్ ఛానల్ టాలీ రాడార్. నేను మీ యజ్ఞమూర్తి. శేఖర కమ్ముల కుబేర సినిమా ఈరోజు విడుదలైంది. జూన్ 20వ తేదీ. ధనుష్, అక్కినేని నాగార్జున, రష్మిక మందన్న, జిమ్ శరబ్ ఈ 4 పాత్రల చుట్టూ తిరిగే కథ కుబేర. కుబేరుడంటే మనకు తెలుసు, ధనానికి అధిపతి అని చెప్పి మన హిందూ పురాణాలు చెప్తూ ఉంటాయి. మరి అలాంటి కుబేర అనే పేరుని ఈ సినిమాకి టైటిల్గా ఎంచుకొని శేఖర కమ్ములు తీసినటువంటి ఈ సినిమా ఎలా ఉంది? ఓపెనింగ్ చూస్తే నిజంగా అసలు శేఖర కమ్ములేనా ఈ సినిమా తీసింది, మనం చూస్తున్నది అతని సినిమా అయినా అనే సందేహం కలుగుతుంది. అంటే ఓపెనింగ్ సీన్ అంత గ్రాండియర్గా తీశాడు శేఖర్. అది సముద్రంలో ఆయిల్ రిగ్ పడితే అది 15 సంవత్సరాలకి సరిపడా చమురు అయితే ఎలా ఉంటుంది? సో మనం చూస్తే మనం ఏ సుకుమార్ సినిమానో, ఏ రాజమౌళి సినిమానో, లేకపోతే ఏ ప్రశాంత్ నీల్ సినిమానో చూస్తున్నామా అనేటువంటి సందేహం అయితే మొదట్లో కలుగుతుంది. అయితే ఎప్పుడైతే ప్రధాన పాత్రలు ఒక్కొక్కటిగా పరిచయం అవుతూ వస్తాయో మళ్ళీ తిరిగి ఒక టిపికల్ శేఖర కమ్ముల సినిమానే మనం చూస్తున్నటువంటి అనుభవానికి గురవుతాం. సో మనకు తెలుసు, శేఖర కమ్ముల సినిమాల్లో స్పీడ్ అయినటువంటి కథనం ఉండదు. ఒక సాఫీగా సాగిపోతున్నటువంటి కథలాగానే, ఒక జీవితంలాగానే అతని సినిమా ఉంటుంది. కానీ ఈ సినిమాకి అతను ఎంచుకున్న కథ ఏదైతే ఉందో, ప్లాట్ ఏదైతే ఉందో, అది మాత్రం ఇప్పటివరకు అతను తీసిన సినిమాలకు చాలా భిన్నమైనదనే చెప్పాలి. ఒక మల్టీ మిలియనీర్ భారతదేశాన్నే గుప్పిట్లో పెట్టుకోవటం కోసం తాపత్రయపడే ఒక మల్టీ మిలియనీర్ ఆ ఆయిల్ రిగ్ని స్వాధీనం చేసుకొని ఎలా తను అధికారాన్ని కానివ్వండి, అలాగే డబ్బును అంటే ఒక ఆర్థిక సామ్రాజ్యాన్ని నెలకొల్పడానికి ప్రయత్నించే నీరజ్ మిత్ర అతనెక్కడ, గుడల దగ్గర లేకపోతే ఇంకొక చోట జనాలు గుమ్ముకుడే చోట అడుక్కు తిని బతికే ఒక బిచ్చగాడెక్కడ? సో ఆ బిచ్చగాడు దేవ. ఈ 2 ప్రధాన పాత్రలు, ఈ 2 పాత్రల మధ్య ఘర్షణ, దీనికి మధ్యలో 2 పాత్రలు జమ అవుతాయి. ఒకటి నాగార్జున పోషించినటువంటి దీపక్ తేజ్ అనే పాత్ర, ఇంకొకటి రష్మిక మందన పోషించిన సమీర పాత్ర. నిజానికి ఈ నలుగురికి ఒకరితో ఒకరికి ఏమాత్రం సంబంధం ఉండదు. కానీ కథలో ప్రధానాంశంలో ఈ నలుగురు కూడా కీలక పాత్రధారులు అవుతారు. చేతికి మట్టి అండకుండా సో ఈ ఆయిల్ రిగ్ని స్వాధీనం చేసుకోవడం కోసం బినామీలని రంగంలో తీసుకొచ్చి వాళ్ళ ద్వారా స్విస్ బ్యాంకుల్లో అకౌంట్లు ఓపెన్ చేసి అధికారుల దగ్గర నుంచి కేంద్ర మంత్రుల దాకా ఎవరికి లంచాలు ఇవ్వాలో వాళ్ళందరికీ లంచాలు ఇచ్చి అలా మొత్తం తన ఆ ఆయిల్ రిగ్ని స్వాధీనం చేసుకోవడానికి ఈ నీరజ్ మిత్ర ఆ క్యారెక్టర్ని జిమ్ శరబ్. సో అతనికి తండ్రిగా దలీప్ తహిల్. సో అతను బాలీవుడ్ నటుడు, ఒకప్పుడు బాగా పేరు పొందినటువంటి బాలీవుడ్లో విలను. సో అతను జిమ్ శరబ్ తండ్రిగా కనిపిస్తాడు. సో దానికోసం ఇలాంటి అంటే చేతికి మట్టి అంటే తమ పేరు బయటికి రాకుండా ఈ కథ అంతా నడపడం కోసం వాళ్ళ అన్వేషణలో దీపక్ అయితే కరెక్ట్ అయిన పర్సన్ అని చెప్పేసి మిత్ర అంటే దలీప్ తహిల్ ఇచ్చినటువంటి ఒక సలహా మేరకు జైల్లో ఉన్న అతన్ని సిబిఐ ఆఫీసర్గా
ఒకప్పుడు పనిచేస్తాడు. అతని నిజాయితీయే అతన్ని జైలు పాలు చేస్తుంది. సో అవినీతి అధికారులు అలాగే రాజకీయ నాయకులు కలిసి అతన్ని జైలు పాలు చేస్తారు. 7 ఏళ్ల జైలు శిక్ష పడుతుంది. అటువంటి వాడిని బయటకు తీసుకొస్తాడు ఇతను జిమ్ సర్బ్, అంటే మిత్రాద్వయం అనుకోండి, తండ్రి కొడుకులు ఇద్దరు కూడా, మిత్ర అండ్ నీరజ్ మిత్ర. సో వాళ్ళకి అంటే వ్యవస్థ నిజాయితీగా ఉన్నంతకాలం తనకు ఏం ఒరిగింది అని చెప్పేసి జైల్లో ఉన్నప్పుడు ఒక అంచనాకు వచ్చినటువంటి అతను దీపక్, సో చివరికి ఆ నీరజ్కి లొంగిపోయి అతని తరపున పని చేయడానికి ఒప్పుకుంటాడు. సో ఆ క్రమంలో 4 ముష్టి వాళ్ళని కనుక తీసుకొచ్చి ఆ ముష్టి వాళ్ళతోటి అంటే బినామీలుగా వాళ్ళ చేత స్విస్ బ్యాంకులు ఓపెన్ చేసి చేతికి మట్టి అంటకుండా వాళ్ళ 4 కూడా చంపేసేసి తర్వాత సో దీన్ని స్వాధీనం చేసుకోవాలి అనేది నీరజ్ అండ్ ఒక సెంట్రల్ మినిస్టర్ హరీష్ ప్యారడే, తమిళ నటుడు, బాగా పేరు పొందిన తమిళ నటుడు, ఆ క్యారెక్టర్ సెంట్రల్ మినిస్టర్ క్యారెక్టర్ని అతను చేశాడు. వీళ్ళు పన్నినటువంటి కుట్ర, ప్రధాన సూత్రధారి అయితే నీరజ్ మిత్రానే. సో అందులో ఆ 4 ముష్టి వాళ్ళలో భిక్షగాళ్ళలో ఒకడిగా వస్తాడు దేవ, అంటే ధనుష్. అతను తిరుపతిలో తిరుపతి దేవస్థానం దగ్గర ఉండే ఒక బిచ్చగాడు. సో వీళ్ళ అన్వేషణలో మొత్తం అంతా కూడా ఆ నీరజ్ ముఠా అన్వేషణలో ఆ 4 ఉంటారు. అందులో ఆ 4లో ఒక అమ్మాయి కూడా ఉంటుంది, ఖుష్బు అనే అమ్మాయి. సో ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు, ఒకళ్ళు హిందీ, ఒకళ్ళు తమిళం, ఒకరు తెలుగు, ఇంకొక లాంగ్వేజ్, అట్లా ఆ 4తోటి. సమీర వచ్చి ఆమె రాజు అని చెప్పేసి ఒక అతన్ని ప్రేమిస్తుంది. ఆ రాజుని మనకు చూపించరు. వాళ్ళు ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలని నిర్ణయించుకొని తెలుగు ప్రాంతం నుంచి ముంబైకి వస్తుంది ఆ అమ్మాయి సమీర. కానీ ఆ రాజు అనేవాడు హ్యాండ్ ఇస్తాడు ఆమె ప్రియుడు. కాకతాళీయంగా తప్పించుకునే, అంటే తాను అక్కడ ఎంత ప్రమాదంలో చిక్కుకున్నాడో కొంత అర్థం చేసుకొని అక్కడి నుంచి తప్పించుకునేటువంటి ప్రయత్నంలో రైల్వే స్టేషన్కి వచ్చినప్పుడు దేవ అక్కడ ఏడుస్తూ కనిపిస్తుంది సమీర. అలా ఆ ఇద్దరికి మొదటి పరిచయం అలా కలుగుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది, సమీర కూడా అంటే తనకు తెలియకుండానే దేవాకి ఒక పక్క సాయం చేస్తూ మళ్ళీ అతన్ని తిడుతూ తను అనవసరంగా ఇందులోకి ఇరికిచ్చారు అని చెప్పేసి బాధపడుతూ ఇలాంటి ఎమోషన్స్ అన్నీ కూడా కలగలిపి ఈ సినిమాని శేఖర్ కమ్ముల తీశాడు. నిజాయితీపరుడైన సిబిఐ ఆఫీసర్ నుంచి విలన్లకి, అవినీతి పరులకి తోడ్పడేటువంటి, తాను కూడా వాళ్ళలాగా మారిపోయేటటువంటి, అంటే గ్రే షేడ్స్ ఉన్నటువంటి క్యారెక్టర్లో నాగార్జున మనకి ఒక కొత్తగా కనిపిస్తాడు. చివరిలో అతని క్యారెక్టర్కి సంబంధించి మరొక కోణం కనిపిస్తుంది. సో మొత్తానికి అంటే ప్రధాన పాత్రధారులందరూ కూడా ఆ పాత్రలకి పూర్తి న్యాయం చేశారని చెప్పాలి. ధనుష్ చేసినటువంటి పాత్ర చూస్తే, ఆ దేవ పాత్ర చూస్తే బహుశా ధనుష్ కాబట్టే అది ఒప్పుకున్నాడేమో. ఎందుకంటే మొదటి నుంచి చివరిదాకా అతను భిక్షగాడిగానే ఉంటాడు. అతని కాస్ట్యూమ్స్ మొదట్లో ఎలా ఉంటాయి, ఆ ముష్టి వాళ్ళకి ఎలా ఉంటాయి అలాగే ఉంటాయి. మధ్యలో వీళ్ళు ఈ నీరజమిత్ర గ్యాంగ్ అతనికి కోట్లు ఇచ్చిన తర్వాత సమీర తన ప్రియుడి కోసం తెచ్చినటువంటి ఆ షేర్వాణి వేసుకున్న అది కొద్దిసేపే. అయితే క్లైమాక్స్కి ఆ షేర్వాణి దర్శనమిస్తాడు మనకు ధనుష్. అంటే దాదాపు అలా అంటే బిచ్చగాళ్ళలోనే బతుకుతూ చెత్త కుప్పల్లో తిరుగుతూ అలాంటి పాత్ర చేయాలంటే నిజంగా తెలుగు స్టార్లు ఎవరో కూడా బహుశా ఒప్పుకోరు అనుకుంటా. అందుగురించే శేఖర్ కమ్ముల ధనుష్ దగ్గరికి వెళ్ళాడు. ఎప్పుడూ కూడా వైవిధ్యం కోసం, కొత్తదనం కోసం చూసేటువంటి ధనుష్ సో ఆ పాత్ర అలాగే ఆ కథ నచ్చి ఒప్పుకున్నాడని అనుకోవాలి. కథానాయకుడిగా ఈ మధ్యకాలంలో వరుస వైఫల్యాలు చెందుతూ వస్తున్నటువంటి, మార్కెట్ కూడా బాగా డౌన్ అయినటువంటి నాగార్జున ఈ సినిమాలో దీపక్ తేజ్ క్యారెక్టర్లో
సో తన అనుభవానంతా రంగరించి నటించాడని చెప్పాలి. అత్యంత కీలకమైనటువంటి పాత్ర. అలాగే జిమ్ సర్బ్ తను కరెక్ట్గా పర్ఫెక్ట్గా మెయిన్ విలన్ క్యారెక్టర్కి ఫిట్ అయిపోయాడు. సమీరగా రష్మిక, సో ఆమెది కూడా దాదాపు గ్లామర్ లేనటువంటి క్యారెక్టరే, ఒక మధ్యతరగతి అమ్మాయిలాగా కనిపిస్తుంది. తను కూడా 2 సన్నివేశాల్లో చెత్త కుప్పల్లో నటించింది. కాకపోతే ఈ సినిమాకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంటే తెలుగు ప్రేక్షకులు ఎక్స్పెక్ట్ చేసేది హీరో హీరోయిన్ల మధ్య రొమాన్స్, అది కంప్లీట్గా మిస్ అవటమే ఈ సినిమాకి ఒక మైనస్ అనుకోవాలి. అంటే కథ ప్రకారంగా చూసినప్పుడు నిజానికి వాళ్ళ మధ్య రొమాన్స్ అనేది కూడా సాధ్యం కాదు. సో రియాలిటీకి దగ్గరగా ఆ కథని తీయాలి, ఆ సినిమాని తీయాలి అని శేఖర్ కమ్ముల అనుకున్నాడు. కాబట్టి రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్లో కాకుండా తనదైన ఒక టిపికల్ ఆ స్టైల్లోనే సినిమాని తీసుకుంటూ వెళ్ళాడు. మొదట్లో అయితే తను భిక్షగాడు కాబట్టి రష్మికని అమ్మ అమ్మ అని పిలుస్తాడు. ఆ అమ్మాయి విసుక్కుంటుంది, అలా పిలిచామంటే ఒప్పుకోనని చెప్పేసి చెప్తుంది. ఇంకోసారి అక్క అంటాడు, చివరికి మేడం దగ్గర స్థిరపడతాడు. సో ఈ క్యారెక్టరైజేషన్స్ ఏవైతే ఉన్నాయో, నాగార్జున క్యారెక్టర్లోని సంఘర్షణ, దేవా క్యారెక్టర్ని ధనుష్ చేసినటువంటి ఆ దేవా క్యారెక్టర్లోని ఆ సంఘర్షణ, అది ఇవన్నీ కూడా ఒక విలన్ రోల్ తప్పితే మిగతా 3 పాత్రల్లో చాలా సంఘర్షణాభరితమైనటువంటి పాత్రలు. కరెక్ట్ అయినటువంటి ఆ నటులు ఉండటం వల్లే ఆ పాత్రల్లో వాళ్ళు రాణించారని చెప్పాలి. ఫస్ట్ హాఫ్ కొంత అంటే మొదట ఓపెనింగ్ సీన్ ఇందాక చెప్పినట్టుగా అది చాలా భారీ స్థాయిలో కనిపిస్తుంది. తర్వాత రాను రాను స్లో నెరేషన్లో వెళ్తుంది. సెకండ్ హాఫ్లో ఈ కాన్ఫ్లిక్ట్ వల్ల, కథలోని కాన్ఫ్లిక్ట్, పాత్రల మధ్య కాన్ఫ్లిక్ట్ వల్ల కొంత ఇంట్రెస్టింగ్ అనిపించినప్పటికీ కూడా బట్ అది ఆ స్లో నరేషన్ 3 గంటల సేపు ఉండటం ఇంకొక మైనస్ అనే చెప్పాలి. ఎందుకంటే సినిమా చాలాసేపు చూస్తున్నటువంటి ఫీలింగ్ ప్రేక్షకులకు కలుగుతుంది. సో అందువల్ల దీన్ని ఇంకాస్త సినిమా చూసినప్పుడు అనిపించింది, దీన్ని ఈ లెంగ్త్ని కనీసం 20 నిమిషాల పైనే దాన్ని ట్రిమ్ చేసి ఉండవచ్చు అని చెప్పేసి అనిపించింది. సో దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఈ సినిమాకి, అంటే పాటలు పెద్ద పాపులర్ కాకపోయినా, ఎందుకంటే ఇందులో డ్యూయెట్లు ఉండవు, అన్నీ కూడా సందర్భానుసారం వచ్చేటువంటి పాటలే. మాంటే సాంగ్ కూడా ఉంది. కాబట్టి దేవిశ్రీ ప్రసాద్ తనకి ఒక వైవిధ్యమైనటువంటి సినిమాగా చెప్పుకోవాలి. అతనికి కూడా ఇది ఒక శేఖర్ కమ్ముల సినిమా కాబట్టి దానికి అనుగుణంగానే మ్యూజిక్ ఇచ్చాడు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగానే చేశాడు. నికేత్ బొమ్మి తన ఆస్థాన సినిమాటోగ్రాఫర్ అయినటువంటి విజయ్ సి కుమార్ని పక్కన పెట్టి నికేత్ బొమ్మిని తీసుకొని సినిమాటోగ్రాఫర్గా ఈ సినిమా చేశాడు. సో అందువల్ల ఒక ఫ్రెష్ లుక్ కూడా ఈ సినిమా కనిపిస్తుంది. కార్తీక్ శ్రీనివాస్ ఎడిటర్. సో అతను ఈ స్లో పేస్ని కొంచెం ఫాస్ట్ పేస్ చేసినట్లు ఉన్నట్లయితే, అంటే కొంచెం ట్రిమ్ చేసి ఉంటే కొంచెం ఫాస్ట్ అనిపించేది. ఆ విషయంలో బహుశా శేఖర్ కమ్ముల ఒత్తిడి తలొగ్గి తను కూడా అంత లెంగ్త్కి ఆ సినిమాని ఎడిట్ చేసి ఉంటాడని చెప్పేసి మనం భావించవచ్చు. సో ఓవరాల్గా చూసినప్పుడు ఇంకొక విషయం మర్చిపోయాను, పెంగళి చైతన్య. సో శేఖర్ కమ్ములతోటి గత 2-3 సినిమాల నుంచి ట్రావెల్ అవుతున్నటువంటి ఆమె పెంగళి దశరథరామ్ గారు అమ్మాయి. సో ఈ సినిమాకి క్రియేటివ్ డైరెక్టర్గా, అంటే తను ఒక రచయితగా ఈ సినిమాకి పనిచేస్తూ ఒక పాట కూడా రాసింది. రష్మిక మందన మీద తీసినటువంటి పాట ఒకటి. అలాగే సో రచయితగా పనిచేస్తూ క్రియేటివ్ డైరెక్టర్గా పనిచేసిందని చెప్పేసి టైటిల్ కార్డులో వేశారు. సో ఆమె పనితనం కూడా ఈ సినిమాలో కనిపిస్తుందని చెప్పాలంటే ఆ శేఖర్ కమ్ముల సెన్సిబిలిటీస్ని అర్థం చేసుకొని అందుకు తగ్గట్లుగా సో ఆమె ఈ సినిమాకి రచన చేసిందని చెప్పాలి. సో ఈ సినిమా కథ, స్క్రీన్ ప్లే, మాటలు కూడా శేఖర్ కమ్ములే ఇచ్చాడు. సో తను రచనా సహకారం అందించింది చైతన్య. సో అట్లా చూసుకున్నప్పుడు అంటే డైరెక్టర్గా, ఒక నెరేటర్గా తను ఇంకా స్పీడప్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది శేఖర్కి రాబోయే సినిమాల్లో. సో దాన్ని
మరింత మెరుగుపరుచుకుంటాడని చెప్పేసి మనం ఆశిద్దాం. సో ఇక్కడ చూస్తే ఇది యాక్టర్ల యొక్క పనితనం బాగా కనిపించేటువంటి సినిమాగా మనం భావించవచ్చు. సో ఓవరాల్గా నేను ఈ సినిమాకి ఇచ్చేటువంటి రేటింగ్ 2.5 out of 5.